బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు నీటి యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:15 వరకు నీట్ పరీక్షను నిర్వహించనున్నారు. దివ్యాంగ అభ్యర్థులకు సాయంత్రం 6:20 వరకు పరీక్ష రాసేందుకు అనుమతినిచ్చారు. పరీక్ష హాల్లోకి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకే అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 1:30 దాటిన తర్వాత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారు. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాయనున్నారు. 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో నీట్ పరీక్షను నిర్వహిస్తున్నారు. నీట్ రీ ఎగ్జామ్ కోసం 2 లక్షల మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:15 వరకు నీట్ పరీక్షను నిర్వహించనున్నారు. దివ్యాంగ అభ్యర్థులకు సాయంత్రం 6:20 వరకు పరీక్ష రాసేందుకు అనుమతినిచ్చారు. పరీక్ష హాల్లోకి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 వరకే అనుమతి ఉంటుంది. మధ్యాహ్నం 1:30 దాటిన తర్వాత పరీక్షా కేంద్రాలు గేట్లు మూసివేస్తారు. దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాయనున్నారు. 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో నీట్ పరీక్షను నిర్వహిస్తున్నారు. నీట్ రీ ఎగ్జామ్ కోసం 2 లక్షల మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. ఇటు దేశవ్యాప్తంగా నేడు జరుగుతున్నటువంటి నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి చేశాయి. అయితే గతంలో ప్రశ్న పత్రాల లీకేజీ ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపినటువంటి నేపథ్యంలో ఈసారి ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కూడా పరీక్ష నిర్వహించేందుకు ఎన్టీఏ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని 551 నగరాల్లోని 5,440 పరీక్ష కేంద్రాలతో పాటు విదేశాల్లోని 14 కేంద్రాల్లో కూడా పరీక్ష నిర్వహించున్నారు. మొత్తం 22,79,000 మందికి పైగా విద్యార్థులు ఈ రీ ఎగ్జామ్ కు హాజరు కానున్నారు. అయితే పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేయగా దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మందికి పైగా సిబ్బందిని మోహరించారు. అయితే పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో లైవ్ మానిటరింగ్ తో పాటు ఏఐ ఆధారిత సర్వేలెన్స్ 50,000కు పైగా జామర్ల ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాల నియంత్రణ కూడా చేపట్టారు. మొత్తం సోషల్ మీడియాపై కూడా 24 గంటల పాటు నిఘా కొనసాగుతుందని, తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు హెచ్చరించారు. అయితే తెలంగాణలో 208 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా సుమారు 2,95,000 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అయితే అభ్యర్థులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు కూడా ఆర్టీసీ సంస్థ కూడా అభ్యర్థుల రవాణాకు సంబంధించి బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఇందుకు ఆర్టీసీ యాజమాన్యం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ఇటు 185 కేంద్రాల్లో 65,790 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. అయితే పరీక్ష ప్రశ్న పత్రాల భద్రత నుంచి పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ వరకు ప్రతి అంశంపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే గతంలో జరిగినటువంటి అవకతవకల జరిగినటువంటి నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలిగించాయని చెప్పేసి ఈసారి కూడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి, దాంతో పాటు గతంలో జరిగినటువంటి స్కామ్ వల్ల విద్యార్థులు మళ్ళీ పరీక్ష రాయాల్సి ఉండడం బాధాకరం అని చెప్పేసి ఈసారి ఎలాంటి లోపాలు లేకుండా పరీక్ష నిర్వహణకు పారదర్శకంగా నిర్వహించేందుకు కూడా ప్రత్యేక దృష్టి సారించామని చెప్పేసి మా కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే కూడా పేర్కొన్నారు. అయితే దేశవ్యాప్తంగా ప్రశ్న పత్రాలు ఇటు నుంచి పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణకు అంశంపై కూడా ప్రత్యేక దృష్టి సారించి ఇటు తనిఖీలతో పాటు నిఘా వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ మానిటరింగ్ తో పాటు భారీ పోలీసు బందోబస్తును కూడా ఈసారి ఏర్పాటు చేసి నీట్ పరీక్షను సురక్షితంగా పారదర్శకంగా నిర్వహించేందుకు కూడా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. అయితే పరీక్ష కేంద్రాల్లో జామర్లతో పాటు సీసీటీవీలు ఇటు దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహణ కోసం కూడా భద్రత ఏర్పాట్లు నిఘాలు, సీసీటీవీల నిఘాలు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే లక్నోలో 75 పరీక్ష కేంద్రాల వద్ద 3 అంచెల స్థాయి పోలీసు భద్రతను ఏర్పాటు చేసినట్లు అక్కడి కమిషనర్ తెలిపారు. అయితే కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతల కోసం అయితే పరీక్ష నిర్వహణ జరిగేటువంటి ప్రాంతాల్లో బిఎన్ఎస్ 163 అమల్లో ఉంటుందని, పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలతో పాటు జామర్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్నారు. అయితే
ఇటు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం 208 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా సుమారు 2,90,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నేడు నిర్వహించినటువంటి నీట్ పరీక్ష కోసం ఇటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా సుమారు 1,700 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఇటు మంచిర్యాల జిల్లాలో 5 పరీక్ష కేంద్రాల్లో 1,204 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. కొమరంభీం జిల్లా చూసుకుంటే ఇటు ఒక పరీక్షా కేంద్రంలో 353 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. అయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలో తనిఖీలకు అనుమతించేందుకు ఇటు అనుమతించనున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు ఎలాంటి ఆలస్యమైనా కూడా అనుమతి లేదని చెప్పేసి అధికారులు కూడా స్పష్టం చేశారు. అయితే సమయానికంటే ముందుగానే పరీక్షా కేంద్రాల వద్ద చేరుకోవాలని మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం పరీక్షా కేంద్ర పరిసర ప్రాంతాలు 163 బిఎన్ఎస్ సెక్షన్ అమలుతో పాటు ఇటు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఇటు అధికారులు కూడా తెలిపారు. ఇటు అభ్యర్థులు ఎవరైతే అడ్మిట్ కార్డుతో పాటు ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకురావాలని అడ్మిట్ కార్డుపై అతికించిన ఫోటోకు అదనంగా మరో 2 పాస్పోర్ట్స్ ఫోటోలు కూడా వెంట తీసుకురావాలని చెప్పేసి తెలిపారు. అయితే అలాగే పరీక్షా కేంద్రాలకు మొబైల్ ఫోన్లతో పాటు గడియారాలు ఇతరత్ర ఆభరణాలు ఇటు నిషేధం అని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు. నీట్ మొత్తంగా చూసుకుంటే నీట్ పరీక్షా కేంద్రాలకు సంబంధించి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య పారదర్శకంగా ఈసారి నీట్ పరీక్షను నిర్వహించేందుకు కూడా పోలీసు యంత్రాంగంతో పాటు ఇటు జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసి పారదర్శకంగా నిర్వహించేందుకు కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నట్టు ఇటు అధికారులు తెలిపారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.